ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినమందు నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అంటే ఎర్ర సముద్రములోని 2 అద్భుతములు. మనకు తెలిసిన విషయాలే ఇవి. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి క్రమముగా మనం ధ్యానం చేయబోతున్నాం కనుక దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చినటువంటి ఇజ్రాయేలీలు వారు క్రమముగా ప్రయాణం చేస్తూ దేవుని యొక్క నడకలో వారు సాగుతూ మరి ఎర్ర సముద్రానికి సమీపముగా వచ్చినటువంటి సందర్భంలో దేవుడు మోషేతో చెబుతున్నాడు, మోషే, ఇదిగో ఈ అరణ్య మార్గంలో వెళ్ళి సముద్రం దగ్గర మీరు ఉండండి అని మోషేకి చెప్పాడు. మనం అది 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తాం. అక్కడ ఉంటే ఏం జరుగుతుందంటే ఈ విషయం ఫరోకి తెలుస్తుంది. అప్పుడు ఫరో ఏమనుకుంటాడంటే వీరు అక్కడ నాకు చిక్కుపడ్డారు, అన్ని వైపుల అరణ్యము సముద్రం ఉంది, కాబట్టి నేను ఇప్పుడు తరిమానంటే వారు ఎక్కడికి వెళ్ళలేరు అని అనుకుంటాడు. అనుకొని తన అధిపతులతో సైన్యముతో రథములతో వస్తాడు. నేను వారి వలన నేను మహిమ తెచ్చుకుంటాను, నేను ఘనత తెచ్చుకుంటానని ఎట్లా ఘనత తెచ్చుకుంటాడు అవన్నీ వివరాలన్నీ కూడా మోషేకి క్షుణ్ణంగా చెప్పాడు. చెప్పిన తర్వాత మోషేకి కూడా మనసు వచ్చింది, నమ్మకం ఏర్పడింది, దేవుడు చెప్పిన మాటల మీద విశ్వాసం కుదిరింది. కనుక మోషే దేవుడు చెప్పినటువంటి మాటలను అనుసరించి ఇజ్రాయెల్ అందరూ కూడా ఆ పగటి పూట మేఘస్తంభముగా రాత్రిపూట అగ్నిస్తంభముగా దేవుడు నడిపిస్తూ ఉండగా అలాగని వెళ్ళారు. ఎటు వెళుతూ ఉన్నారు కదా, దేవుని యొక్క నడకలోనే వెళుతున్నారు. కానీ ఎందుకు మోషేకి చెప్పడం జరిగిందంటే, ఇజ్రాయెల్కి ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఏమిటి అరణ్య మార్గంలో అనేది వారు సందేహించకుండా, ఈ అరణ్య మార్గంలో క్రూరమృగముల మధ్య విషసర్పాల మధ్య మరి మందలు స్త్రీలు పిల్లలు ఎట్లా అనేది సంశయించకుండా సాగిపోవడానికి ముందుగా వారిని సిద్ధపరిచే క్రమంలో ఈ ముందుగా విషయాలు చెప్పడం జరిగింది. అందరూ కూడా అరణ్యం దాటిన తర్వాత సముద్రమే కదా, సముద్రం దగ్గర చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మరి మంచి ప్రదేశంగా ఉంటుంది అని ఒక సంతోషంతో అరణ్యంలోని ఆ యొక్క నడకను కష్టతరమైనా కూడా వారు సాగించగలిగినారు. ఆ తర్వాత వారు ఆ సముద్రం దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు గుడారాలు వేసుకుని ఉండగా ఈ విషయం దేవుడు మోషేకి చెప్పినట్టుగానే ఫరోకి తెలిసింది. ఫరోకి తెలిసడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకటి, వేగుల వారి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతి దేశానికి వేగుల వారు ఉంటారు. శత్రువులు దండెత్తి వచ్చే విషయాన్ని ముందుగానే పసిగట్టడానికి, తమ దేశానికి ఎవరైనా వేగుల వారు వచ్చారేమో వారిని కూడా కట్టడి చేయడానికి, అనేక రకాలైనటువంటి విషయాల్లో వేగుల వారిని ప్రతి దేశం కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది కద్దు. కాబట్టి వేగుల వారి ద్వారా విషయం తెలుసుకునే అవకాశం ఫరోకి ఉంది. రెండవది, బాటసారుల ద్వారా ఆ ఊరు నుంచి ఊరికి ఆ ఊరు నుంచి ఊరికి సమీప ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వారి సమీప ప్రాంతాల వారు వారికి విషయం అందిస్తూ ఉంటారు. ఈ రీతిగా బాటసారుల ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ రీతిగా కూడా ఐగుప్తు దేశానికి బాటసారులుగా వచ్చిన వారు, ఐగుప్తు దేశాన్ని చూడడానికి వచ్చిన వారు, లేదంటే ఐగుప్తు దేశంలో తమ పరిచయస్తుల్ని బంధువుల్ని కలుసుకోవడానికి వచ్చిన వారు, వారి ద్వారా లేదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ యొక్క బయట ప్రాంతాల్లో బయట పట్టణాల్లో ఉన్న విషయాలు విని మరి తెచ్చినట్టు స్వదేశీయుల యొక్క విషయాల ద్వారా ఏదో ఒక రీతిగా బాటసారుల ద్వారా విషయం తెలుసుకోవడానికి కూడా ఫరోకి అవకాశం ఉంది. ఇకపోతే మూడవ అవకాశం ఏమిటంటే వ్యాపారస్తుల ద్వారా. ఈ వ్యాపారస్తులు బయట పట్టణస్తులు అయి ఉండవచ్చు, బయట దేశస్తులు కూడా అయి ఉండవచ్చు. ఐగుప్తు దేశం నుంచి వేరే దేశం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చి వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. ఆ రీతిగా ఇష్మాయేలు వారి దేశం నుంచి ఐగుప్తు దేశానికి వస్తున్న క్రమంలోనే మరి యాకోబు కుమారులు తమ సహోదరుడైన యోసేపుని ఇష్మాయేలుకి అమ్మడం, ఎట్టకేలకు ఆయన ఐగుప్తు దేశం చేరడం జరిగింది. కాబట్టి
పొరుగు దేశస్తులు కూడా ఐగుప్తు దేశానికి వస్తారు వ్యాపారం నిమిత్తం. వారి ద్వారా కూడా ఈ ఇజ్రాయేళ్లు ఎర్ర సముద్రం వైపు వెళుతున్న విషయాన్ని ఫరోకి తెలుసుకునే అవకాశం ఉంది. ఏ రీతిగానో మొత్తానికి ఫరో చెవిన పడింది ఇజ్రాయేళ్లు ఎర్ర సముద్రం దగ్గర మకాం వేసి ఉన్నారు అని. ఫరో అనుకున్నాడు, అవును నిజమే, వారు 3 దినముల ప్రయాణం అంత దూరం అరణ్యంలోనికి వెళ్ళి వారి దేవునికి ఉత్సవం జరిగించి తిరిగి వస్తామని చెప్పారు. ఇప్పటికి వారు వెళ్ళి చాలా దినములైంది. వారు మామూలుగా వెళ్ళడానికి 3 రోజులు, రావడానికి 3 రోజులు, 6 రోజులు అనుకున్నా, వారికి ఉత్సవం చేసుకోవడానికి 2-3 రోజులు అనుకున్నా, మొత్తానికి ఇంచుమించు 10 రోజుల కల్లా రావాలి. ఇప్పుడు ఇంచుమించు 10 రోజులు అయిపోయింది, రాలేదు అంటే నేను విన్న సమాచారం ప్రకారంగా వారు పారిపోయారు, ఎర్ర సముద్రం దగ్గరికే వెళ్ళి ఉంటారు అనే విషయాన్ని రూఢిపరుచుకున్నాడు. ఎప్పుడైతే ఆ రీతిగా ఆలోచన చేశాడో ఫరోకి, ఫరోతో ఉన్న వారందరికీ కూడా మిక్కిలి కోపం వచ్చింది. కారణం ఏంటంటే, మేము మా ప్రథమ సంతానాన్ని కోల్పోయినటువంటి బాధలో వాటికి సంబంధించిన కార్యక్రమాలు మునిగి ఉండగా వారు వెళ్ళి వస్తామని చెప్పినటువంటి వారు వెళ్ళి కాకుండా పారిపోయారే. వారు ఉన్నంత వరకు మాకు 10 తెగుళ్ళ ద్వారా మహాశ్రమలు కలుగు చేసిన వారు వెళ్ళి వస్తామని చెప్పి వారి మాటను నమ్మి పంపిస్తే తిరిగి రాలేదే. పైగా పోతూ పోతూ మా దగ్గర వస్త్రాలు, వెండి, బంగారు కూడా దోచుకుని వెళ్ళారే. ఇవన్నీ ఆలోచన చేసుకున్నప్పుడు మిక్కిలి కోపం వచ్చింది ఐగుప్తీయులకి ఇజ్రాయేల్ మీద. ఏ రీతిగానైనా సరే వారిని మళ్ళా తీసుకురావాలి, వారి దగ్గర ఉన్న తమ వెండి బంగారాలు దోచుకోవాలి అనేటటువంటి మంచి ఉద్దేశాన్ని వారు దృఢంగా చేసుకున్నారు. శ్రేష్టమైన రథాలు, 600 రథాలు తీసుకున్నారు. అధిపతులను, సైన్యాన్ని తీసుకొని ఫరో బయలుదేరి వెళ్ళాడు. ఇక ఎర్ర సముద్రం అన్నాడు కదా, ఐగుప్తు దేశంలో ఎర్ర సముద్రం నేరుగా బయలుదేరడమే కదా, వెళుతూ ఉన్నారు. విస్తారమైన సైన్యంతో వెళ్తున్నారు, రౌద్రంగా వెళుతూ ఉన్నారు. వారు సముద్రం దాటక మునిపే, ఆ స్థలం దాటక మునిపే వారిని పట్టుకోవాలనుకున్నారు. ఎందుకంటే వారి చుట్టూ అరణ్యం ఉంది, సముద్రం ఉంది కనుక చిక్కుపడిపోతారు ఈజీగా. ఆ ప్రాంతంలో అయితే వారిని చాలా సులభంగా పట్టుకోవచ్చు కనుక ఆ స్థలం వారు దాటిపోకముందే వారిని పట్టుకోవాలని వీరు వేగంగా బయలుదేరుతున్నారు. ఆ సమయంలో ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నట్టు ఇజ్రాయేలీలు చాలా కోలాహలంగా, చాలా సంతోషంగా ఉన్నారు. సమయం అవుతూ ఉన్నది. ఆ యొక్క సాయంత్రం పూట సముద్రం దగ్గర చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ సూర్యుడు అస్తమించడం కానీ, అస్తమించే టైంలో ఆ సూర్యకిరణాలు సముద్రం మీద పడి తళతళ మెరియడమేమి, ఆ అలలు ఆటుపోట్లు రావడమేమి, మరి స్త్రీలు, పిల్లలు, ముసలివారు అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక రకంగా బీచ్లో ఉన్నట్టుగా ఆనందిస్తూ ఉన్నారు. వారితో ఉన్నటువంటి మందలు కూడా ఆనందిస్తూ ఉన్నాయి. ఒకవైపున అరణ్యాన్ని చూస్తున్నాయి, మరొక వైపున సముద్రాన్ని చూస్తున్నాయి, మంచి గాలిని పీల్చుకుంటున్నాయి, మంచి వాతావరణం అనుభవిస్తూ ఉన్నాయి. మరి స్త్రీలు తమ యొక్క గుడారాల్లో పిండి పిసుకుంటూ ఉన్నారు. చీకటి పడబోతూ ఉంది, రొట్టెలు తయారు చేయాలి కదా, ఆహారం సిద్ధపరచాలి కదా అని. పురుషులైతే మందలను సిద్ధపరచుకున్నారు, మందలన్నింటినీ కూడా జాగ్రత్త చేసుకున్నారు. మరి స్నానం చేసుకొని శుభ్రంగా భోంచేసి నిద్రపోదాం, విశ్రమిద్దాం, ఈ మంచి వాతావరణం అనుకుంటూ ఉన్న సమయంలో ఆకాశంలో ధూళి రేగుతూ ఉండడం గమనించారు. చూస్తూ ఉన్నారు, అందరూ ఆశ్చర్యపడి చూస్తూ ఉండగా కాసేపటికి ఆ మసగగా ఒక సేన బయలుదేరి వస్తున్నటువంటి రథములు, గుర్రములు దౌడు తీస్తున్నటువంటి రీతిలో ఆ దుమ్ము రేగుతున్న విషయాన్ని గమనించారు. ఇంకాసేపటికి ఆ రథములు ఐగుప్తు దేశ రథాలే అనేది కూడా గుర్తించినారు. ఇక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆందోళన వచ్చింది. ఇజ్రాయెల్ అందరూ కూడా భయపడుతున్నారు. ఐగుప్తీయులు మనల్ని వెంబడిస్తున్నారు, తరుముకుంటున్నారు, ఇక వారికి చిక్కుపడ్డా మనము ఏం చేయాలి అనేటటువంటి రీతిలో కలవరపడుతూ వారు ప్రార్థన చేశారు. మనం ఆ విషయాన్ని 14వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడినా వారు మంచి పని చేశారు. ఏమిటది అంటే ప్రార్థన చేయడం. దేవునికి ప్రార్థన చేయడం మంచిదే. అయితే ఆ తర్వాత వీరు ఏం చేశారంటే మోషే దగ్గరికి వచ్చాడు. మోషే అహరోను దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో చూడండి. నేను చదువుతాను 11వ వచనం నుంచి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా నిందిస్తున్నారు. ఒకవైపునేమో దేవునికి ప్రార్థన చేశారు, మంచి పనే. ప్రార్థన చేసిన వారు దేవుని మీద ఆధారపడి
దేవుడు చేయబోయే కార్యం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి కదా ధైర్యంగా. మీరు ఆ నిరీక్షణ జీవితం లేని వారై, ధైర్యం లేని వారై మోషే అహరోను నిందిస్తూ మాట్లాడుతున్నారు. మా జోలికి రావద్దని చెప్పాం కదా, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మీరు మా జోలికి వచ్చారు. ఏదో మిమ్మల్ని నమ్మాం, దేవుడు మీ ద్వారా చేసిన కార్యాన్ని బట్టి నమ్మాం, వచ్చాం. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మీరు మమ్మల్ని కనాను దేశానికి పాలు తేనె ప్రవేశించి దేశాన్ని తీసుకెళ్తామని అన్నారు. ఇక్కడ మమ్మల్ని చిక్కు పెట్టారు. అదిగో ఐగుప్తీయులు వస్తున్నారు, ఇంకేముంది, వాళ్ళు మనం చంపేస్తారు. అక్కడ సమాధులు లేవనుకుని ఇక్కడ తీసుకొచ్చారా ఏమిటి అని దబాయించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేసిన వారు, నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండవలసినటువంటి వారు మోషేని నిందిస్తూ దబాయించి మాట్లాడుతున్నారు. ప్రభునందు పిల్లారా, మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ ఆ ప్రార్థన చేసిన విషయాన్ని మర్చిపోయి మన యొక్క కలవరంలో, మన భయంలో మనం ఏమేమో మాట్లాడుతుంటాం, ఎవరినో నిందిస్తూ ఉంటాం. మనం దేవునికి ప్రార్థన చేసి మన కలవరాన్ని, మన భయాన్ని దేవునికి తెలియజేసుకున్న తర్వాత దేవుడు విన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడనేటటువంటి నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే మోషేతో వారు ఈ రీతిగా మాట్లాడారో, మోషే నింపాదిగా మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. దేవుడు చేయబోయే కార్యాన్ని మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. ఇప్పుడు మీరు చూసే ఈ యొక్క ఐగుప్తుల్ని ఇంక మీరు అన్నడో చూడరు. నేడు మీకు కలగబోయే దేవుడు చేయబోయే రక్షణ కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ధైర్యంగా ఉండడం జరిగి మోషే చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు మోషేకి ముందుగానే జరగబోయే కార్యాలు అన్నీ చెప్పాడు కదా. ఫరో వారి సైన్యం ద్వారా నేను మహిమపరచబడతాను అని చెప్పి అది ఎట్లాగో చెప్పి ఉన్నాడు. కనుక మోషేకి జరగబోయే సంగతి ఏమిటో తెలుసు కాబట్టి దేవుని యొక్క కార్యాలను నమ్మినవాడు కనుక దేవుని విశ్వాసం ఉంచి లక్షల కొలది తనతో ఉన్న ఇజ్రాయెల్ అందరూ అనేకమైన అనిజనులు కలవపడుతూ ఉంటే దేవుని యొక్క కార్యాన్ని నమ్మినటువంటి మోషే మాత్రం నెమ్మదిగా ఉంటున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, వారిని ఆదరిస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, మోషే చెప్పిన మాట 14వ వచనంలో, 14వ అధ్యాయం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పాను. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు, మీరు ఊరకనే నిలిచి ఉండండి. ఎప్పుడైతే మోషే ఆ మాట చెప్పాడో ఇజ్రాయెల్కి ధైర్యమే. ఎందుకంటే మోషే మాటల ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు ఐగుప్తు దేశంలో జరిగిన విషయం మీరందరికీ తెలుసు. కనుక ఆ అనుభవాన్ని బట్టి, ఇప్పుడు మోషే చెప్పిన మాటను బట్టి ఇజ్రాయెల్ యొక్క భయము కొంతవరకు తగ్గి ఉండవచ్చు. వారు ధైర్యంగా ఉంటూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారిని ప్రజలను ధైర్యపరిచి, యెహోవా దేవా, నీవు నాతో చెప్పిన కార్యం జరిగించము, ప్రజలు కలవరపడుతున్నారు, ఐగుప్తుల దగ్గరికి వచ్చేసారు, ప్రార్థన చేస్తూ ఉండవచ్చేమో. దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నీవేళ ప్రార్థన చేస్తున్నావు? చూడండి ఆ 15వ వచనం, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోండి అని ఇజ్రాయెల్తో చెప్పు. అంటే సాగిపోవలసినటువంటి సమయం, దేవుడు ఆల్రెడీ ఆయన కార్యాన్ని ప్రారంభించి ఉండగా సాగిపోవలసినటువంటి పరిస్థితుల్లో, సాగిపోవడానికి సిద్ధపడవలసిన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భంలో మనం కూడా అట్లాగే చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుడేమో కార్యం సిద్ధపరిచి ఉంటాడు, మనం వెళ్ళి ఆ కార్యం పొందుకోవడమే. కానీ మనం దేవుడు మనకి ఇంకా చెప్పలేదు, మనకి ఇంకా చూపించలేదు అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇక్కడ మోషేతో అదే చెప్తున్నాడు, మోషే నీవేళ ఇంకా మొరపెడుతున్నావు, లేచి సాగిపోమ్మను, గుడారాలన్నీ సిద్ధపరచుకోమను, మందలను సిద్ధపరచుకోమను, పిల్లల్ని అందరిని సిద్ధపరచుకోమను, సాగిపోవడానికి సిద్ధపడండి అని చెప్తున్నాడు. మోషే ఆ రీతిగా సిద్ధపరిచినటువంటి తరుణంలో వారు ఐగుప్తీయులు సమీపానికి వచ్చేశారు. సమీపానికి వచ్చేసరికి మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో ఉండేటువంటి దేవుడు ఏం చేశాడంటే, అది చీకటి పడుతున్న సమయం కాబట్టి, ఇంచుమించు రాత్రి ప్రారంభంలో ఉంది కాబట్టి, ఆ ఇజ్రాయెల్కి ముందుగా ఉన్నటువంటి ఆ దేవుడు మేఘస్తంభంలో నుంచి అలాగే ఇజ్రాయెల్ వెనక్కి వచ్చాడు. అంటే ఇజ్రాయెల్కి ఐగుప్తులకి మధ్యన దేవుడు ఆ మేఘస్తంభంలో ఉన్నాడు. మేఘస్తంభంలో ఉండి ఏం చేశాడు? అది రాత్రి వేళ కదా, ఐగుప్తులకి చీకటి కమ్మేటట్టు చేశాడు, ఇజ్రాయెల్కి వెలుగు వచ్చేటట్టు చేశాడు. అంటే ఇజ్రాయెల్కి వెనుక ఉన్నటువంటి, ఐగుప్తులకి ముందు ఉన్నటువంటి, లేక ఇజ్రాయెల్కి ఐగుప్తులకి మధ్య ఉన్నటువంటి ఆ మేఘము, ఆ మేఘస్తంభంలోని దేవుడు ఒకవైపున వీరికి చీకటి, మరొక వైపున ఇజ్రాయెల్కి వెలుగును ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యమో చూడండి. తన ప్రజలకు ఏమి అవసరమో ఆ వెలుగు ఇచ్చాడు ఆ రాత్రి వేళ.
ఐగుప్తులకి ఏది ఉండాలనో అది ఇచ్చాడు, చీకటి కమ్మ చేశాడు. అంటే వారిక వీరిని చూడకుండా ఆగిపోవడానికి చేసి దేవుడు తూర్పు గాలిని రప్పించాడు. తూర్పు గాలిని రప్పించినప్పుడు ఆ తూర్పు గాలి ఏం చేసిందని ఇజ్రాయేలుకి ముందు ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా, మోషే కర్ర చాపగానే 2 పాయలుగా చీలిపోయింది. 2 వైపులా నీటి గోడలు, నీళ్లే కానీ గోడల్లాగా నిలబడిపోయినాయి. ఈ వైపున ఆ జలచరములు వస్తున్నాయి, అక్కడ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి, అక్కడి నుంచే చూస్తున్నాయి. ఏదో ఒక వాటికి అడ్డుగోడ ఉన్నట్టుగా, నీరే, రాతి కడ్డాలేమీ లేవు. ఇటువైపున కూడా నీటి గోడలే, ఇటువైపున జలచరాలు కూడా, సముద్రం జలచరాలు వస్తూ ఉన్నాయి, అక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నాయి, ఎవరో ఆపేసినట్టుగా. అక్కడి నుంచి రాలేక అక్కడే ఉండి చూస్తున్నాయి, అక్కడికి వచ్చి అక్కడ దాకా వచ్చి వెళుతున్నాయి. ఇజ్రాయెల్ చూస్తున్నారు, 2 వైపులు చూస్తున్నారు. విస్తారమైన వెడల్పైన దారి ఏర్పడింది. కింద చూస్తే ఆరిన నేల, అద్భుతం అద్భుతం. వెనక ఐగుప్తు శానం ఉంది. ఆ భయము వలన వీరు అనుకున్నారు, వారి చేతిలో చచ్చిపోయే కంటే ఈ ఎర్ర సముద్రం దాటిపోవడం మేలు, దేవుడు మనకు మార్గం సరళం చేశాడు కదా అని వారు దాటిపోవడం మొదలుపెట్టారు. ఎర్ర సముద్రంలో వాళ్ళు కదిలి వెళుతూ ఉండగా వారి వెనక ఉన్న మేఘస్తంభం దేవుడు కూడా వారు వెంబడిస్తూ ఉన్నాడు. వారు వెంబడిస్తూ ఉండగా ఎర్ర సముద్రంలో దారి ఐగుప్తులకి కూడా కనబడింది. ఆ రాత్రి వేళ వారు తెచ్చుకున్న దివిటీలలో వారు కూడా వెంబడిస్తూ ఉన్నారు. ఇట్లా ఐగుప్తు సేన ఎర్ర సముద్రం మధ్యకి వచ్చేసరికి ఇజ్రాయిల్ అందరూ కూడా ఎర్ర సముద్రం దాటి వేయడం జరిగింది. తెల్లవారు కావస్తూ ఉంది. దేవుడు ఒకసారి ఐగుప్తుల వైపు చూశాడు. ఆ మేఘస్తంభంలో నుంచి వారి రథముల యొక్క చీరలు ఊడిపోతున్నాయి. కష్టముతో వాళ్ళు తోలుతూ ఉన్నారు. చాలా కష్టమైపోతుంది, అర్థమైపోయింది వాళ్ళకి. అర్థమైపోయి ఏమంటున్నారు తెలుసా? ఇజ్రాయెల్ పక్షంగా వారి దేవుడు యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం రండి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. 24వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోల్చుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడని చెప్పుకొనిరి. వీరికి అర్థమైపోయింది. అకారణముగా వారి రథాల యొక్క చక్రాలు ఊడిపోతున్నాయి, చీరలు ఊడిపోతున్నాయి, వారి గుర్రాలు కలవరపడుతున్నాయి, ప్రజలు కలవరపడిపోతున్నారు. అర్థమైపోయింది. ఇది వారి పక్షంగా వారి దేవుడు చేయించినటువంటి కార్యం అనేది అర్థమైపోయింది. మోషే చెప్పాడు కదా, ఇజ్రాయెల్తో కలవరపడుతుండగా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు, మీరు ఊరకు నిలిచి ఉండి చూడు అన్నాడు కదా. అదే సత్యాన్ని వీరు ఇక్కడ గ్రహించారు. యుద్ధం చేశాడు. ఎట్లా చేశాడు? ఆ తర్వాత దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఆ 2 వైపులా ఉన్నటువంటి నీళ్లు కలుసుకునేలాగున, అందులో ఐగుప్తు చచ్చిపోలాగున నీ కర్ర మళ్ళీ సముద్రం వైపు చాపమన్నాడు. మోషే కర్రను సముద్రం వైపు చాచాడు. 2 పాయలుగా విడిపోయిన యొక్క సముద్రం మరలా ముంచుకొస్తూ ఉంది ఐగుప్తుల మీద. ఆ నీళ్లు వరకలు వేస్తూ వేగంగా వచ్చి వారిని ముంచివేయడం జరిగింది. గుర్రములు, రథాలు, సైన్యములు, ఫరో అందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో నీటిలో చనిపోయారు. ఒక్కడు కూడా మిగలలేదట. మనం కానీ వాక్య భాగాన్ని చూస్తే 28వ వచనం, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వస్యాన్ని కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్కడు కూడా మిగలలేదు. అందరూ చనిపోయినారు. సముద్రం కప్పేసింది వారిని. తేలుతూ ఉన్నారు. గుర్రములు చనిపోయి తేలుతున్నాయి, రథాలు మునిగిపోయి ఉన్నాయి. ఐగుప్తు సేన తేలుతున్నా చనిపోయి కొట్టుకొస్తున్నారు ఒడ్డుకి. తీరం వెంబడంతా శవాలే. ఇజ్రాయేల్ చూస్తూ ఉన్నారు వారిని. మోషే చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేశాడు, మన శత్రువులు యొక్క సముద్రంలో చంపేశాడు. అయ్యో, మనము కూడా ఇట్లా చనిపోవలసిన వారి సముద్రంలో, కానీ దేవుడు మన వెనక ఉండి మనల్ని ముందుకు నడిపించి మనకు క్షమమిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు, మనకు ఎర్ర సముద్రంలో మార్గం సరళం చేసిన దేవుడు, మన క్షేమంగా మనం నడిపించిన దేవుడు అని దేవుని పట్ల వారు ఎంతగానో కృతజ్ఞతాభావం కలిగిన వారుగా ఉన్నారు. తర్వాత చూడండి, 29వ వచనం చదువుతున్నాను. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్ర మధ్యమునప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించాను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి.
యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఐగుప్తు సేన ఆ తీరం వెంబడి పడి ఉండడం చూశారో, ఎప్పుడైతే వారిని ముంచివేయడం చూశారో, వీరికి మార్గం ఇవ్వడం చూశారో, ఈ కార్యాలన్నింటినీ చూసినటువంటి ఇజ్రాయేలీలు దేవునికి భయపడ్డారు, దేవుని సేవకునికి కూడా భయపడ్డారు. ప్రభునందు ప్రియులారా, మనం నేర్చుకోవాలి. దేవుని మనం నమ్మిన వారమైతే, దేవునికి మనం ప్రార్థన చేయు వారమైతే, మనం నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ఉండాలి. మనం దేవునికి చెప్పుకున్న తర్వాత దేవుడు ఊరుకోడు. చూచుతున్న దేవుడు చూస్తూ ఊరుకోడు. వింటూ ఉన్న దేవుడు విని ఊరుకోడు. ఆయన స్పందిస్తాడు. ఆయన కార్యం మన పక్షంగా జరిగిస్తాడు. ఆలస్యం చేయడు. తగిన కాలం ముందు మన పక్షంగా కార్యం చేయు దేవుడు మన దేవుడు. మన కొరకు సముద్రాన్ని గద్దిస్తాడు, రాజుని గద్దిస్తాడు, సర్వ సృష్టిని కూడా గద్దిస్తాడు, మనకు అనుకూలం చేస్తాడు. దేవుడు తన ప్రజల కొరకు ఎంత గొప్ప కార్యాలను చేస్తాడు, చేశాడు, మనం చూసాం కదా. కాబట్టి మనము మన చుట్టూ కరోనా భయం ఉన్నప్పటికీ, మన చుట్టూ అనేక రకాల భయాలు ఉన్నప్పటికీ కూడా మనం దేవునికి ఇష్టమైన ప్రజలుగా జీవించుదాం. మన ప్రవర్తన ఆ రీతిగా మార్చుకుందాం. దేవునికి ప్రార్థన చేయవారముగా ఉందాం. నిరీక్షణ కలిగి జీవించుదాం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు నా యందు ఉండి మీ యందు నా మాటలు ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను దాన్ని చేస్తానన్నాడు. నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, మనకు అద్భుత కార్యాలు జరిగించేవాడు. కనుక అటు దేవునికి ఇష్టముగా మనం జీవించుదాం. ఎవరికో ఇష్టముగా కాదు, మనకి ఇష్టమైన రీతిలో కాదు, దేవునికి ఇష్టముగా మనం జీవించుదాం. దేవునికే మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యందే మనం నిరీక్షణ కలిగి జీవించుదాం. మిగతా విషయాలన్నీ దేవుడే చూసుకుంటాడు, మనకు క్షేమం ఇస్తాడు. మన చుట్టూ ఐగుప్తు సేన ఉన్నా, అరణ్యం ఉన్నా, ఎర్ర సముద్రం ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు. మన దేవుడు మనతో ఉంటే చాలు, అన్నీ ఆయన చూసుకుంటాడు, మనకు క్షేమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం నడిపించి దీవించి సమస్త క్షేమాలు మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్.